ఇవాళ గవ్వలేసి ఆవిడ గురించి జ్యోతిష్యం చెప్దాం అనుకున్నాం కదా, మాయలేడి గురించి. కానీ ఎందుకో నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఆవిడ వీడియో చేయడానికి. మారే వాళ్ళకైతే చెప్పచ్చు, ఆవిడ ఫాలోవర్స్ మారతారనుకుంటే, మోసపోతున్నాం అనుకుంటే మనం చేయొచ్చు. నిజంగానే వాళ్ళు గొర్రెలు దున్నపోతులు అయినప్పుడు మనం ఏం మరుస్తాం? దున్నపోతు మీద వాన పడ్డట్టు అంటాం. అమాయకమైన ప్రజలు, కష్టాలు ఉంటాయి. అయినా కూడా మనం కాదు, ఇలా కాదు, లోన్ యాప్ల గురించి చెప్పాం, బ్యాంకుల్లో మోసాల గురించి చెప్తున్నాం. అలాగే ఇది కూడా పెద్ద మోసం రా బాబు, పెద్ద ఇది అని చెప్తున్నాం. ఆవిడ కామెంట్లలో చెప్తున్నారు, అమ్మ నువ్వు దేవత స్వరూపం అనమమ్మా, నువ్వు లలితాదేవి అమ్మ, నీ వెనకాల మేము ఉన్నామమ్మా, నీకెందుకమ్మా బాధ అంటున్నారు. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మనకేంటండి బాధ? ఇవాళ ఆవిడ చక్కగా వీళ్ళ డబ్బులన్నీ వేయించుకుని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారని ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు ఇస్తున్నాము, అక్కడ భోజనాలు పెడుతున్నాం వేరిపోయాను. ఎవరికి వాడు భోజనాలు పెట్టుకోవడం మీకు చేత కదా? ఆశ్రమాలకు వెళ్ళి ఇంట్లో తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టలేరు, పెళ్ళం అడిగితే ఒక మూర మల్లెపూలు కొనలేరు, కూతుర్లు అడిగితే గాజుల చేత కొనలేరు. ఇలాంటి అక్కర్లేని వాళ్ళందరికీ డబ్బులు వేసేస్తుంటారు. అంతే కదా మీరు చేసే పనులు? ఎవరు మారుస్తారు? ఎవరు మార్చాలి చెప్పండి? ఇట్లాంటివన్నీ పెద్ద స్కామ్లు అండి. అమ్మవారు ఎవరు ఒంటి మీదకి రాదు, ఎవరికి ఉద్యోగాలు వచ్చేసేట్టు చేసేది. మీ ప్రయత్నాలు చేసుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు చదువుకుంటేనే మీరు బాగుపడతారు. అంతేగాని గాల్లో దీపం పెట్టి గవ్వలేస్తేనో లేకపోతే పాచికలు వేస్తేనో. శకుని ఎందుకు అయ్యాడండి? పాచికలు వేయడం వల్లే శకుని అయ్యాడు. ఇట్లాంటి శకునులే వీళ్ళంతా, అది అర్థం చేసుకోండి. శకుని ఒక దుర్మార్గుడు, పాచికలు ఆడేవాడు ఒక దుర్మార్గుడు అని చూపించారు. ఇలాంటి పాచికలు వేసే వాళ్ళందరూ వాళ్ళే. అర్థమైందా? పెద్ద అయినా అంటూ చాలాసేపు చక్కగా వివరంగా మాట్లాడింది. మా వాళ్ళని గొర్రెలు అంటే మీ వాళ్ళని గొర్రెలు అంటానని. మరి చూద్దాం. కానీ లలితాదేవి అని చెప్పుకుంటోంది కదా, లలితాదేవి మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫోటో పెట్టుకుని పెద్దది, దానికి శాంతి పూజలు, శాంతి అమ్మవారికి తగ్గవి చేయకపోతేనే అణిచేస్తుంది ఆవిడ. ఇలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టదు. తొందరలోనే అందరూ లెక్కలు తెలుస్తుంది. ఓకేనా?